నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్కు మాండమస్ రిట్ పిటిషన్కి మధ్య తేడా ఏంటి? సో మిత్రులారా, మన దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉన్నది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 228 ప్రకారంగా మనము హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తుంటాం. అయితే ఏదైనా ఒక కేసులో పోలీసులు ఒక వ్యక్తిని సాధారణంగా అరెస్ట్ చేస్తే 24 గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచాలి. ఒకవేళ వాళ్ళు కనుక 24 గంటల లోపు కోర్టు ముందు అరెస్టు చేసిన వ్యక్తిని హాజరుపరచకపోతే ఆర్టికల్ 228 ప్రకారంగా మనము ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు, వ్యక్తులు ఎవరైనా సరే హైకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని అతనిని కోర్టు ముందు హాజరుపరచమని న్యాయస్థానం ద్వారా ఆర్డర్ పొందే హక్కు మనకుంటుంది. ఇది హేబియస్ కార్పస్. మాండమస్ రిట్ పిటిషన్ అంటే ఏంటి అనంటే, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను, బాధ్యతలను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తే మనము డైరెక్ట్గా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ పొందవచ్చు. దాన్నే మాండమస్ రిట్ పిటిషన్ అంటాము. ఉదాహరణకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మన భూమికి సంబంధించిన సమాచారం కావాలని మనము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాము, వారు ఇవ్వటం లేదు. అలాగే సర్వే చేయమని చెప్పి సర్వేయర్కు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము, అతను ముందుకు రావటం లేదు, సర్వే నిర్వర్తించటం లేదు. పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారికి ఏదైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవటం లేదు, లేదా మనం ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వటం లేదు. ఇలా ప్రభుత్వ అధికారులు ఏదైనా విధులను నిర్వర్తించే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే వారి మీద మనం డైరెక్ట్గా హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ఇదే మాండమస్ రిట్ పిటిషన్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.